వైపు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత తలసానిదే ఎక్కువ హడావుడి కనిపించింది. ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పంపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ తరపున ఎంపీ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ తరపున ఎంపీ విహెచ్, తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టిలో పడేందుకు తలసాని పడరాని పాటలు పట్టడం అందరినీ ఆకర్షించింది. తలసాని త్వరలో కారెక్కుతారనే ప్రచారం జోరుగా సాగడంతో ఆయనపైనే అందరి దృష్టి పడింది. మరి గడిచిన అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క సమస్యల విషయంలో నిరంతరంగా మనం మాట్లాడుతున్నప్పటికీ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి మీ అందరిని తీసుకెళ్లిన వెంటనే చాలా మంది రాజకీయ వ్యవస్థ లోపల ప్రభుత్వాలలో ఉన్నప్పుడు ఎంతో మంది నాయకులను మనం చూడడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారికి చూపించిన వెంటనే అధికారులను అందరినీ ఇక్కడికి పంపించి వారు వచ్చి ఇక్కడ ఈ ఇండ్లన్నీ చూసి మరి శాంక్షన్ చేయడమే కాకుండా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నేను వారికి మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎస్టీలు, మైనారిటీలు, బీసీ వర్గాలకు సంబంధించిన పేద వర్గాల వాళ్ళంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవసరం లేదు, నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందులకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.